గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. చంద్రబాబుని బీజేపీ పొత్తులతో కట్టేస్తోందా? 1% ఓట్ బ్యాంక్ లేని బీజేపీని ఎందుకు కలుపుకోవాల్సి వస్తోంది? హిందూ అజెండాతో ఉన్న బీజేపీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో అలజడి పెంచలేదా? ఎన్నికల సమయంలో ప్రజలు 3 పార్టీల కలయికను అర్థం చేసుకోగలరా? పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టి టీడీపీని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందా? ఏపీ సీఎం ఆగమేఘాల మీద ప్రధానిని కలిసిన నేపథ్యం ఏంటి? ఇదే వాటి క్వశ్చన్ అవర్ డిబేట్. దీనికి సంబంధించి ప్రస్తుతం బీఆర్కే న్యూస్ లో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అండ్ బీజేపీ నుంచి ఫణీందర్ గారు, టీడీపీ నుంచి రవి గారు, ప్రొఫెషనల్ వింగ్ కోర్ కమిటీ సభ్యులు, అండ్ జనసేన నుంచి దిండి రాజా గారు, కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి. నమస్తే అండి. వీళ్లతో పాటు మనకి వైసీపీ నుంచి బోడేపల్లి రమేష్ కుమార్ గారు, పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అవుతారు. మరి కాసేపట్లో జాయిన్ అయినట్టున్నారు. ఎస్ అండి, అందరికీ నమస్తే అండి. ఓకే, ఈరోజు మన టాపిక్ తెలుసు కదండి. ఇంతకు ముందు ఏవి ప్లే ఆల్రెడీ ఇంట్రో కూడా చెప్పున్నాను. పొత్తులు. సో పొత్తులకి సంబంధించి ఇటు బీజేపీని వరుసగా వెళ్ళి కలుస్తూ వస్తున్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. సో ఎలా చూస్తున్నారు? ప్రజలు నమ్ముతారంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి రమేష్ కుమార్ గారు. మీ విపక్షాలన్నీ కలిసి ఒక్కటవ్వాలనుకుంటున్నాయి. చెప్పండి. మీ విపక్షాలన్నీ కలిపి ఒక్కటిగా అవ్వాలనుకుంటున్నాయి. మీకేం ప్రమాదం లేదా? ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు. మేము ప్రజలతో ఉన్నాం మేడం. మేడం అంటే ముగ్గురు కలిసి వస్తున్నారు. మీకేం నష్టం లేదా? ఇటు షర్మిల కూడా సెపరేట్ గా పెట్టుకున్నారు. హలో, వినిపించట్లేదా అండి? రమేష్ కుమార్ లేదు. షర్మిల కూడా బ్యాక్ బోన్ చంద్రబాబు నాయుడు గారు కదమ్మా. ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఇంక వీలైతే కమ్యూనిస్టులు అందరినీ కలుపుకొని రమ్మని చెప్పండి. మేము ఒక్కరే వస్తాం. మా ప్రజాబలం ఉంది, మేము ప్రజలతో ఉంటాం. ఆ ప్రజలతో ఉండి 170 సాధిస్తామమ్మా. అంటే ఇలాంటి పొత్తులు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఇలా ఎలక్షన్స్ ముందు వీళ్ళు ముగ్గురు కలవడాన్ని జనం ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటారు? నమ్ముతారా? అంటే మీ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళ గురించి మిమ్మల్ని అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం కొత్త కాదు కదమ్మా మేడం గారు, ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఎలక్షన్స్లో ఎవరో ఒకరితో కలుస్తారు. అంతవరకు తిడతాడు, కలుస్తాడు. ఆయన కలవని పార్టీ ఏదైనా ఉందా ఈ భారతదేశంలో? ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే చెప్పండి. మనం ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఆయన ప్రతి ఎలక్షన్ అందరితో కలుస్తాడు. ఆఖరికి టీఆర్ఎస్తో కలిశాడు, కాంగ్రెస్తో కలిశాడు, బీజేపీతో కలిశాడు, కమ్యూనిస్టులతో కలిశాడు, అందరితో కలుస్తాడు. ఆయనకి కుర్చీ ఒక్కటే విధానం అయింది. సీఎం పదవి, కుర్చీ కావాలి ఆయనకి, తెలుగుదేశం అధినేతకి. అంతే తప్ప రాజకీయ విలువలు అక్కర్లేదు, నైతిక విలువలు అక్కర్లేదమ్మా. ఆయనకి ఎన్ని పార్టీలతో కలిసినా మాకేం భయం లేదు. మేము ఒక్కరే వస్తాం, మాకు ప్రజలు అండగా ఉన్నారు, ఒక్కరే వస్తామమ్మా. రమేష్ కుమార్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా వచ్చారా అండి ఏపీ? ఇంకా కలిసి అమ్మా మోడీని కలిసి వెనక్కి వచ్చారా? మరి ఇంకా అది నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదమ్మా. నా క్వశ్చన్ లోని అంతరార్థం ఏమిటంటే రమేష్ కుమార్ గారు, వాళ్ళు మాత్రమే కాదు మీ పార్టీ అధినేత కూడా వెళ్ళి కలిసి వస్తున్నారు కదా. ఇది నా క్వశ్చన్. చెప్పండి అమ్మా. మేం చెప్పేది మాకు ఎవరితో పొత్తు ఉండదని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. 175కి 170 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్సే ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళలాగా పొత్తులకి సీట్లు అమ్ముకుని నాయకులకు మోసం చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మేము 170 పోటీ చేస్తాం. మేము అది కదా ఒక్క మాట నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కదమ్మా, మాకు ఏదైతే రాష్ట్రానికి రావాలో, రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కానీ, లేకపోతే మిగతా మంత్రివర్యులు కానీ, లేదా పిఎం గారు కానీ కలవడం జరిగింది. దాంట్లో అంతర్ధానం ఏం లేదు, చెప్పడం జరిగింది. రమేష్ కుమార్ గారు, ఇన్ని సంవత్సరాలు అంటే ఈ మొత్తం ఈ 5 సంవత్సరాల్లో చాలా సార్లు వెళ్ళి కలిసి వచ్చారు. ఏనాడు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఏమీ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఈ రోజు చెప్పడంలోని అంతరార్థం ఏమిటి? ఎందుకు చెప్పలేదమ్మా? ప్రతిసారి ఆయన ప్రధానమంత్రి గారి కలిసేటప్పుడు ఒక్కరే వెళ్ళట్లేదు. ఆయన చుట్టూ 2-3 ఉంటున్నారు. ఒక్కరేం కలవట్లేదు కదా పర్సనల్గా. ఏమైనా ఎవరైనా అనుకోవాలంటే ఒక్కరు పర్సనల్గా కలిస్తే అనుకోవాలి. ఇందులో దాపరికమే లేదు.
ఏదైతే రాష్ట్రానికి రావాలో, ఏదైతే పోలవరం సాధించుకోవాలో, ఏదైతే ప్రత్యేక హోదా ఉందో అవన్నీ కూడా అడగటానికే ఆయన ప్రధానమంత్రి గారిని కలవటం జరిగింది. అంటే మీరు చెప్తున్నారు అటు నుంచి బీజేపీ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్లు ఉండవు, ఏం మాట్లాడారో ప్రజలు ఎలా నమ్మాలి అంటారు, ఏం మాట్లాడారు అనేది? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టే నమ్మాలి అంటారా ప్రజలు? బీజేపీ కూడా మాట్లాడాలి కదా, అంటే కేంద్ర ప్రభుత్వం. అంతే కదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిశారో అసలు ఫోటోయే రాలేదు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలిశారు, ఎన్ని గంటలకు కలిశారు, వారేమైనా స్టేట్మెంట్ ఇచ్చారమ్మా? ఇంతవరకు ఇవ్వలేదు కదా. అంటే వాళ్ళు ఇవ్వలేదని మీరు ఇవ్వలేదంటారా? కలిశారు, ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారని ఆయన స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కదా. మేమెందుకు ఇవ్వలేదమ్మా? మేము క్లియర్గా చెప్పాం కదా. ఏదైతే రాష్ట్ర సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన చర్చించడానికే మేము ప్రధానమంత్రి గారిని, మంత్రివర్యుల్ని కలవటం జరిగిందమ్మా. ఓకే, ఇప్పుడు ఈ మూడు అది కూడా ముఖ్యమంత్రి హోదాలో కలవటం జరిగింది. పార్టీ ప్రెసిడెంట్గా కలవలేదు. ముఖ్యమంత్రి హోదాలో, ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది. స్పెషల్ స్టేటస్ ప్రయోజనాలు జేపీ నడ్డా గారికి కలవలేదు. స్పెషల్ స్టేటస్ వాళ్ళగా మేము పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి కలవలేదు. కూడా మాట్లాడడానికే వెళ్ళాను అని చెప్పారు. ఓకే, కాకపోతే ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే బీజేపీకి వైసీపీకి సబ్జెక్ట్ టు కరెక్షన్ అదొకటే కాదమ్మా. సబ్జెక్ట్ టు కరెక్షన్ మనకి ఒకసారి వినాలమ్మా. 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ మనకు రావాల్సిన వాటాలు కూడా కొంత తగ్గిందమ్మా. వాటి మీద కూడా మాట్లాడడానికి వెళ్ళారు. అది మన బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ అన్ని హక్కుల గురించి అడగటానికే వెళ్ళారమ్మా. ఓకే, మరి ఏమైనా ఆన్సర్స్ వచ్చాయండి మరి? మేడం ఏమైనా ఆన్సర్స్ వచ్చాయి అటువైపు నుంచి మరి? ఏంటి మేడం? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ వచ్చిందా? ఏమన్నారు మరి? ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అది ఇంతవరకు బయటకి ఇంతవరకు రాలేదు. తప్పకుండా రేపు మేము చెప్తామమ్మా. ఓకేనండి, ఒక్కసారి ఇప్పుడు కన్సల్ట్ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉంటారో తప్పకుండా ప్రభుత్వం చెప్తారమ్మా. ఓకేనండి, టీడీపీ నుంచి మనకి రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నేను ఇందాక క్రాస్ టాక్ చేయదలుచుకోలేదు, అందుకని నేను చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పార్టీలతో పోటీ చేసి అధికారంలోకి వచ్చారండి? ఆ రోజు మీరు ఎన్ని పార్టీలతో పోటీ పెట్టుకున్నారో సేమ్ మీరు ఈ రోజు ఏం చెప్తున్న టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చారు. దయచేసి మీరు ఇదే చెప్పిందే చెప్పి మేము సింగిల్గా వస్తాం, సిద్ధం, మీరు సంసిద్ధం, మీరు సిద్ధం అంటే ఇంకోటి సంసిద్ధం అంటారు. అండ్ ప్రతి ఎక్కిన దగ్గర నుంచి పాలన మీరు ప్రారంభించినప్పటి నుంచి ఇంకా నాకు తెలిసి ఇంకొక 2 నెలల మీ పాలన ముగిపోతుంది. ప్రతిసారి స్పెషల్ స్టేటస్ పోలవరం, స్పెషల్ స్టేటస్ పోలవరం. ఇప్పుడు కూడా పోలవరం గురించి కూడా మాట్లాడమంటున్నారండి రవి గారు. ఇప్పుడు కూడా కేంద్రంలో వెళ్ళారు కదా జగన్ టూర్ లో, దానిలో కూడా పోలవరం గురించి కూడా మాట్లాడమని చెప్తున్నారు కదా. అదేనండి, నేను యాక్చువల్ గా మిమ్మల్ని ఇంటర్ఫీర్ చేయదలుచుకోలేదు, లేకపోతే ఇందాకే చెప్పేవాడిని. వాళ్ళు చెప్పలేదు, మేమే చెప్పేవాళ్ళం. వాళ్ళు ఖచ్చితంగా పోలవరం, స్పెషల్ స్టేటస్ ఈ రెండింటి గురించే పోయారని చెప్పేవాళ్ళు. అది డిఫాల్ట్ అండి. రవి గారు, ముఖ్యమంత్రి గారు అది చెప్పలేదండి. ప్రతిసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలేదు. మామూలుగా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అది డిఫాల్ట్ గా ఒకటి, అది కామన్. మీడియా వాళ్ళు కూడా అంత సీరియస్ తీసుకోవట్లా. పోలవరం స్పెషల్ స్టేటస్ కదా అడిగేది అని చెప్పేసి అదే రాసుకుంటున్నారు. రవి గారు, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కూడా ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు మళ్ళీ జతకట్టాయి, కూటమిలోకి వెళ్ళాయి. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటారు? అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ప్రజలందరూ కూటమికి సపోర్ట్ చేస్తారండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో ఎటువంటి పాలన నడుస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసండి. ముఖ్యంగా విద్యావంతులకి, విజ్ఞులకి ప్రతి ఒక్కరూ తెలుసండి పరిస్థితులు ఈ రోజు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ఏందనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ పొత్తుని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారండి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రవి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో 1% ఓట్ షేర్ కూడా లేని బీజేపీతో కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏమిటి? కరెక్ట్ గా వచ్చారండి. ఈ సంవత్సరం మనం తీసుకున్న అప్పులు ఎంత అండి? ఇప్పటి వరకు మన రాష్ట్రం కొన్న అప్పుల గురించి మాట్లాడతారు. 3,60,000 కోట్లు వాళ్ళ 5 సంవత్సరాలు. నేను మీకు కింద చెప్పాను, మీరు మాట్లాడేటప్పుడు నేను క్రాస్ టాక్ చేయట్లేదు, ఇంటర్ఫియర్ చేయట్లేదు. మీరు ప్లీజ్, నేను మీకు కింద చెప్పాను, మీరు మాట్లాడేటప్పుడు నేను క్రాస్ టాక్ చేయలేదు. మేడం గారిది లేదేమో
ఒక్క నిమిషం, అదే చెప్తున్నా, నేను 3,60,60,000 చెప్తున్నా, కోట్లు let me మీరు 5 complete. సంవత్సరాలు తెచ్చిన అప్పు. నన్ను లెట్ మీ కంప్లీట్ అండి. 3,60,60,000 కోట్లు ఈ రోజు 2014 నుంచి రాష్ట్రంలో 19 రమేష్ వరకు. గారు, రమేష్ గారు మీరు చెప్పేది ఒక లెక్క ఉంది, అదే వైపు చెప్తున్నా వచ్చి అండి, చెప్పేది ఇంకో ఇన్ఫర్మేషన్ లెక్క ఉంది. ఒక్క నిమిషం అండి, నేను అదే చెప్తున్నాను. నేనే మొత్తం లెక్క కూడా చెప్పట్లేదండి. ఈ సంవత్సరం మనం తీసుకున్న అప్పులు ఎంత తెలుసా? చెప్పండి, మీకు ఐడియా ఉంటే చెప్పండి. మీరు ఆల్రెడీ ఎప్పుడో క్రాస్ చేసేసారు, లిమిట్ క్రాస్ చేసి అదే చెప్తున్నా కదండి, 2014 నుంచి 19 వరకు 3,60,60,000 కోట్లు వడ్డీతో కలిపి 5 లక్షల కోట్లు. కేంద్రం అంటే రవి గారు, రమేష్ గారు, అంటే ఒక్క లెక్క అంటూ ఇక్కడ ఒకటి ఉందండి. మీ పార్టీ ఒకటి చెప్తోంది, ఆ పార్టీ ఒకటి చెప్తోంది. మామూలుగా ఉమ్మడిలో ఉన్నప్పుడు ఒక 2 లక్షలు 1,50,000 కోట్ల వరకు, ఆ తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత ఒక 3 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో 10 లక్షల కోట్లు దాటేసింది అనేది చెప్తున్నారు. ఎవరి మాట నమ్మాలి? 3,60,60,000 నేను అందుకేనండి, నేను ఓవరాల్ లెక్క చెప్పట్లేదు. ఈ సంవత్సరం వీళ్ళు తీసుకున్న అప్పులు పరిస్థితి ఏంటి, పరిధి దాటిపోయిందా లేదా, ఎవరి మాట నమ్మక్కలేదా? మా కాదు అని బడ్జెట్ చెప్పానండి వాళ్ళని. మనం మీరు ఇక్కడ పెట్టే అడిగింది బడ్జెట్ ఏంటంటే అమ్మా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మీరు ప్రభుత్వం పెట్టే బీజేపీతో బడ్జెట్ ఎందుకు మాట నమ్మాలి. వెళ్ళదలుచుకున్నారు అనే దానికి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నా. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రేపు రాష్ట్రంలో ప్రభుత్వం నడపాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఓకేనండి, 1% ఒక్కసారి ఓట్ షేర్ లేదని ఇంకోటి కాదండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే ఇంకా మన రాష్ట్రం మనుగడ సాగించే పరిస్థితికి వచ్చింది. సో అందుకే పొత్తులోకి వెళ్ళారా? అదొక కారణం అండి. ఓకేనండి, బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, వారితో కూడా మాట్లాడదాం. ఫణీందర్ గారు నమస్తే అండి. మేడం ఒక్క మాట, నాది ఒక్క మాట. ఒక్కసారి అండి, 2019 ఎలక్షన్ రాకముందు రవి గారు, మీరు రమేష్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు కదా, మళ్ళీ మీ దగ్గరకు వస్తా అండి. ఒకే ఒక్క మాట, వారికి కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. చెప్పండి, ఆ క్లారిఫికేషన్ ఒకటే ఒక్క మాట. చెప్పండి, కంటిన్యూ చేయండి. 2019 వరకు 2019 ఎలక్షన్స్ లో కేంద్ర ప్రభుత్వం అక్కర్లేదా? మరి వీళ్ళు చాలా బ్లాక్ షర్ట్లు వేసుకొని ఆందోళన చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అక్కర్లేదా అని. ఓకేనండి, క్లారిఫికేషన్, జస్ట్ వన్ క్లారిఫికేషన్. ఓకేనండి, ఈ సంవత్సరం ఫణీందర్ గారితో మాట్లాడండి. ముందు 2,000 కేంద్ర ప్రభుత్వం అవసరం లేదా? కోట్ల రూపాయలండి కేవలం 10 నెలల్లో. ఇంకా ఒక 2 నెలలు మిగిలే ఉందండి. 10 నెలల్లో వీళ్ళు తెచ్చింది 1,02,300 కోట్లండి. ఓకేనండి, బీజేపీ వారి దగ్గరికి వెళ్దాం. ఫణీందర్ గారి దగ్గరికి. అప్పుడు గురించి తర్వాత మాట్లాడతాం. ముందు రమేష్ గారు, రవి గారు ఒక్క నిమిషం అండి. లేదా పరితాటే చెప్పండి కాదని. రవి గారు, రమేష్ గారు అడిగింది బీజేపీ వారికి కూడా ఛాన్స్ ఇద్దాం ఒక్కసారి. చేసి మాట్లాడొద్దు. మీరు ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చారు, తర్వాత నేను మాట్లాడాను. రమేష్ గారు మాట్లాడేటప్పుడు బుల్డోజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు బుల్డోజ్ చేస్తున్నారు. రమేష్ గారు, పొత్తుల గురించి మాట్లాడండి సార్. రవి గారు, బుల్డోజ్ చేస్తే నేను మాట్లాడతాను. ఆవిడ అడిగింది పొత్తుల గురించి. రమేష్ గారు, రవి గారు ప్లీజ్ స్టాప్ అండి, ప్లీజ్. ఓకే, బీజేపీ నుంచి మనకి ఫణీందర్ గారు ఉన్నారు. ఫణీందర్ గారు నమస్తే అండి. మీకు ఈ పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందండి? ఎందుకంటే స్టేట్ లో మీ ఓట్ షేర్ 1% మాత్రమే. ఎందుకు పొత్తులోకి వస్తున్నారు? ఏమిటి రీజన్ అంటే? అఫ్ కోర్స్ ఆల్రెడీ మీకు అయోధ్య నుంచి కావచ్చు, ఇప్పుడు మనకి భారతరత్న పురస్కారాలు కావచ్చు, వీటి నుంచి ఆల్రెడీ మైలేజ్ వచ్చేసింది మీకు. సో భారతీయ జనతా పార్టీలో ఒక ప్రముఖమైన నినాదాల్లో ముఖ్యమైన నినాదం ఒకటి ఉంది మేడం. అది ఫస్ట్ దేశము, తర్వాత పార్టీ, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి విధానం ఒకటి ఉంది. ఈ రోజున ఈ పొత్తు వల్ల భారతీయ జనతా పార్టీకి లాభం ఉంటుందా లేదా అనేది కాకపోతే, ఒకవేళ నిజంగా కనుక మా పార్టీ యొక్క పెద్దలు కానీ ఒక సెంటర్లో కానీ ఒక నిర్ణయానికి కనుక ఎదురు చూస్తే, ఈ పొత్తు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనం అనేది ఉంది అంటే కనుక 100%. ఎందుకంటే రాష్ట్రం గత 4-5 సంవత్సరాల నుంచి అల్లకల్లోలం అయిపోయింది, ఇష్టానుసారంగా తయారైంది. అన్ని విధాలుగా అన్ని లోటుపాట్లు అనేవి కలబడుతున్నాయి. హిందువుల యొక్క మనోభావాల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఎంత అసహ్యంగా, ఎంత సిగ్గుచేటుగా, ఎంత బాధాకరంగా ఉంది అంటే, ఒక ఇంటికి ఒక చిరునామా అనేది ఉంటుంది, లేదంటే ఏదైనా మనం ఒక కొరియర్ పంపించడానికి ఒక చిరునామా రాస్తాం. ఈ రోజు రాష్ట్రానికి ఒక చిరునామా అనేది లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక క్యాపిటల్ అనేది లేనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఎగ్జామ్స్ లో రాస్తుంటే మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే వాళ్ళు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈ రోజున మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో ఇలాంటి ఇష్టానుసారంగా, ఇష్టం వచ్చినట్టుగా
తనకు తోచినట్టుగా ఏదైతే ఉందో అన్ని విధాలుగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సుమారు 15 సంవత్సరాల్లో వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఏ రంగంలో అభివృద్ధి చెందిందండి? యువతకు ఉద్యోగస్తులు అభివృద్ధి చెందిందా? లేదంటే కనుక ఐటీ రంగాల్లో అభివృద్ధి చెందిందా? లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు చక్కగా ఉన్నారా? ఎంత ఘోరం అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, గురువులు, టీచర్స్, వైన్ షాపుల ముందు కూడా సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేటువంటి వ్యవస్థ, అంత చక్కటి వ్యవస్థ కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా భారతీయ జనతా పార్టీకి వైసీపీ వల్ల లేదంటే టీడీపీ వల్ల లేదంటే కనుక ఏదైనా పొత్తు అనేది ఉంది అనేది కనుక ఏ రోజు కూడా ఆశించడం అనేది జరగదు. రాష్ట్రానికి ఏ పార్టీ వస్తే ప్రయోజనం ఉంటుందో, ఆ రాష్ట్రానికి యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర పరిస్థితుల కోసం, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర యొక్క విధి విధానాల కోసం 100% అనేది భారతీయ జనతా పార్టీ అనేది పొత్తులోకి వెళుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున మా యొక్క పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి వాళ్ళు, అదే విధంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎన్నో విధి విధానాలు ఆయన తీసుకొస్తున్నారు, ఎన్నో అవలంబనలు తీసుకొస్తున్నారు. ఆయన యొక్క విధి విధానాలు యొక్క భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా ఆయన యొక్క ఎజెండా నచ్చింది. కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి ఎజెండా గానీ, ఆయన యొక్క సర్వీస్ గానీ, ఆయన యొక్క ఏ విధానాలైనా సరే ఆయన ఇమీడియట్ గా ఏదైతే జరుగుతున్న పరిణామాల మీద ఇమీడియట్ గా రియాక్షన్ గానీ ప్రతి విధానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీ ఉంది. కాబట్టి జనసేన అనేది ఉంది. గతంలో కూడా టీడీపీ పార్టీ మాతోనే ఉందండి, ఎన్డీఏలోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళారు తప్పించి, కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని, టీడీపీని ఎన్డీఏ నుంచి బయటికి పంపించలేదే, ఏ రోజు కూడా వెళ్ళమని చెప్పలేదే. ఆయనంతటా ఆయన వెళ్ళారు. ఆయన యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ అవసరము. ఈ రోజున దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని ఒక రకమైనటువంటి ఆయన విశ్వగురువుగా ప్రవర్తిస్తున్న తీరులో ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కనుక భారతీయ జనతా పార్టీ యొక్క సహాయ సహకారాలు అవసరం. అంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తోందండి ఫణీందర్ గారు, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తోంది. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడిని కలవడానికి బీజేపీ వచ్చింది, ఇప్పుడు బీజేపీని కలవడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ డిఫరెన్స్ కనిపిస్తోంది. అది పొరపాటు మేడం. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైనా సరే వెళ్ళొచ్చు ఢిల్లీ. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి. అంటే రప్పించారా వచ్చారా కోసం ఆయన మాట్లాడడానికి వెళ్ళాలన్నటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలం అయిపోతుంది. ఆయన వెళ్ళారు అంటే అందులో ఏమి తక్కువేం కదా. రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన వెళ్ళి ఉండొచ్చు, రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయన వెళ్ళి ఉండొచ్చు, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏవైతే చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఉందో దాని మీద వెళ్ళొచ్చు. ఈ రోజున దేనిలో వైసీపీ ప్రభుత్వం నిలబడిగా ఉందో చెప్పండి. ఈ రోజున సొంత విశాఖపట్నంలో ఎంపీకే రక్షణ లేదండి, పోలీసు వ్యవస్థ నీరుకారించేశారు ఆయన. ఈ రోజున ఏ విదేశాల్లో దిశ ఆడవాళ్ళకి రక్షణ ఉందా? లేదంటే యువతలకి నిరుద్యోగం ఒక ఐటీ మినిస్టర్ ఈ రోజున ఏమైనా ఐటీ కంపెనీలు తీసుకొచ్చారా? ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ స్థాయిలో ఉంది కానీ గుండెల మీద చేసుకునే వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి అధికార పక్షాలు ఎవరైతే గుండెల మీద చేసుకుని చెప్పమనండి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు గురించి సో దీనికి సంబంధించి మనకి బీఆర్కే న్యూస్ స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, ఫణీందర్ గారు బీజేపీ నుంచి, రవి గారు టీడీపీ నుంచి, అండ్ దిండి రాజా గారు జనసేన నుంచి, ఇక రమేష్ కుమార్ గారు వైసీపీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనసేన దగ్గరికి వెళ్దాం, దిండి రాజా గారి దగ్గరికి. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మీతో పాటు పొత్తులో ఉంది బీజేపీ, సో బీజేపీతో మీరు కలిసి వెళ్తున్నారంటే ఓకే, కానీ టీడీపీ ఎందుకు వెళ్తోందండి? అంటే ఎస్పెషల్లీ ఇక్కడ చూడాల్సిన ఒక అంశం ఏంటంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడిని కలవడానికి బీజేపీ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు పిలిపించుకున్నారు అంటే వెళ్లాల్సి వచ్చిందా, వెళ్ళారా? మీతో పాటు పొత్తులో ఉన్నారు కదా. నమస్తే మేడం, నా పేరు పిండి రాజా మేడం. యాక్చువల్ చిన్న కరప్షన్, మీరు పిండి రాజా అని రాశారు. నమస్తే మేడం. మీరు ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ కి ఇప్పుడు ఎలక్షన్స్ కి చాలా వేరియేషన్ ఉంది మేడం. ముందుగా మనం ఈ ఆంధ్ర రాష్ట్రం మీరేనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈ ఎలక్షన్ కి లాస్ట్ టైం ఎలక్షన్ కి చాలా చాలా వేరియేషన్ ఉందండి. చెప్పండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎస్ మేడం, రాష్ట్రం విడిపోయిన తర్వాత దాన్ని తెలుగుదేశం జనసేన కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఒక చాలా చక్కగా పరిపాలన అందించారు. అటువంటి ఒక చక్కని ఆంధ్రప్రదేశ్ ని, ఒక క్యాపిటల్ తో కూడుకున్న ఆంధ్రప్రదేశ్ ని ఆ రోజు మనం సిద్ధం చేసుకున్నాం.
రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే ఒక క్యాపిటల్ ని, మనకు ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని సుపరిపాలన అందించుకున్నాం. దాన్ని అటువంటి ఆంధ్రప్రదేశ్ ని రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రం అధోగతి పాలు చేసే విధానంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏదైనా ఏ పాలసీ తీసుకున్నా సరే అది చాలా ఒక దుర్మార్గమైన చర్య. దాని నుంచి ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడాలి అనే పరిస్థితిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు. మాకు బీజేపీకి చాలా అవినవ ఒక కమిట్మెంట్ తో ముందుకెళ్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్ గా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అది కూడా నేను ఇప్పుడు ఇందాక చెప్తున్నది, ఈ రాష్ట్ర పరిస్థితిని బేస్ చేసుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఖచ్చితంగా ఏర్పడింది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పొత్తులో వెళ్ళింది. అదే విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా కేంద్రంలో వన్స్ అగైన్ మోడీ వస్తారనేది ఖచ్చితంగా మన ఇండియా అంతా కూడా నమ్ముతున్న విషయం. దాన్ని ఈ రోజు ఈ ఆంధ్రాన్ని బాగు చేయాలి అనే పరిస్థితిలో ఈ టీడీపీ జనసేన పొత్తు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని కూడా కలుపుకు వెళ్ళాలి అని ముందుగా గారు ఆల్రెడీ చాలా విషయాల్లో వెళ్ళటం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళటం జరిగింది. మేడం రాజా గారు ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మీతో పాటు టీడీపీ పొత్తులో ఉంది, బీజేపీ కూడా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ చాలా వరకు వినిపిస్తున్న ఒక కామెంట్ ఏంటంటే త్వరలో టీడీపీ ఒకవేళ గవర్నమెంట్లోకి వస్తే, అంటే మీకు ఎక్కువ ఓట్ షేర్ వస్తే వచ్చే ఎలక్షన్స్ లో, అంటే మీ కూటమికి టీడీపీని సైడ్ చేస్తారు, బీజేపీ టీడీపీని సైడ్ చేస్తుంది అనేది వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీని ఎవరిని డిసైడ్ చేయడానికి ఉండదు మేడం. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది ఖచ్చితంగా మ్యాజిక్, మీరు అన్నది మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో టీడీపీ కూడా ఒక చిన్న పార్టీ కాదు, బలమైన పార్టీ కాబట్టినే ఇలాంటి వ్యూహాత్మక రచనలు చేస్తోంది అనేది ఒక కామెంట్ వినిపిస్తోంది బయట నుంచి. ఎస్ మేడం, అంటే ఏ పార్టీ ఎక్కడ ఎదగాలి, మనకంటూ ఒక ఐడెంటిఫై ఒక బేస్ ఏర్పాటు చేసుకోవాలనేది ఖచ్చితంగా ఉండదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే, ఈ రోజు రాష్ట్రంలో ఉన్న స్థితి చూస్తుంటే, కానీ 5 సంవత్సరాలు పాలన మీద దృష్టి పెడతారు తప్ప ఈ రోజు కళ్యాణ్ గారు కూడా పదే చెప్పి మేము రాజకీయ లబ్ధుల కోసం అనేది పొత్తు అనేది మాత్రం కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. ఎవరు కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళలేనని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ధైర్యంగా మనం ఈ రాష్ట్రం మాది, ఈ క్యాపిటల్ మాది, మేము ఇక్కడ ఏదైనా చేసుకోగలం. రాజా గారు, చట్టసభల్లో జనసేనకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇప్పుడు టీడీపీతో కావచ్చు, అటు బీజేపీతో కావచ్చు, మీరు పొత్తులో ఉన్నారు. ఎప్పటి నుంచో మీరు చెప్తున్నది ఇది. ఓకేనండి, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. యామిని గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, అంటే ఇప్పుడు ఈ పొత్తును ఎలా చూడొచ్చు అంటారు, ఈ బీజేపీ టీడీపీ జనసేన పొత్తుని? అంటే ఎలాంటి విషయాలు ఈ పొత్తులోకి ఫోర్స్ చేసినాయి? నేను చిన్నప్పుడు వీధి నాటకాల్లో చూశాను. బాలనాగమ్మ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ చేతిలో. 2019 ఎన్నికల్లో బీజేపీకి 0.87% ఓట్లు వచ్చాయి, 100 కన్నా తక్కువ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వైపు చూసేటువంటి పరిస్థితులు కనపడుతున్నటువంటి, ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా నడుస్తున్నట్టు. చంద్రబాబు నాయుడుతో ఆల్రెడీ బీజేపీ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు ఇప్పటికే. అదేవిధంగా జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో. మరి ఒకవైపున చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత బీజేపీ తెలుగుదేశంతో పొత్తు ఫైనల్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రోజున గంటన్నర పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ కూడా ఈ మీటింగ్ లో ఉన్నటువంటి అంశం. నేను అనుకుంటున్నాను ఈ మీటింగు రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. నాకున్నటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో అంత సుముఖంగా లేదు అనేటువంటి దాని మీద వెంటనే జగన్మోహన్ రెడ్డిని పిలవడం వెనక కీలకమైనటువంటి పరిణామం ఏంటి అని అంటే, ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఆహ్వానించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే
ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మేము తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ కలుపుకోకుండా ముందుకు వెళ్తాము అంటే అక్కడ బీజేపీ అంటోంది మోడీ కూడా పార్లమెంట్ లో అనౌన్స్ చేస్తున్నారు, కేవలం మాకే 370 సీట్లు వస్తాయి, కూటమికి 400 పైన సీట్లు వస్తాయి అంటున్నారు కదా, వీళ్ళతో అవసరం ఉంటుంది అంటారా? యామిని గారు, మీరు వీళ్ళకంత పూర్తి స్థాయి మెజారిటీ వస్తుంది, నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలు ధీమా ఇవన్నీ మనం చూసాం. మొన్న మరి బీహార్ లో నితీష్ కుమార్ యాదవ్ ఎందుకు మళ్ళీ తీసుకున్నారు ఎన్డీఏ కూటమిలోకి? ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాత మిత్రులందరినీ తిరిగి తెచ్చుకోవడానికి ఒక అనలిస్ట్ గా మీరు చెప్పాలండి ప్రజలకు అర్థమయ్యేలా. పంజాబ్ లో పాత మిత్రుడైనటువంటి శిరోమణి అకాలీదళ్ను కూడా మళ్ళీ తిరిగి బీజేపీ వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు బీజేపీ చాలా గొప్పగా చెబుతుందిగా మాకు 400 సీట్లు వస్తాయి, మా టార్గెట్ ఇది అని. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళకున్నటువంటి 303 సీట్లు, అదేవిధంగా ఎన్డీఏకి 339 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాదు అనేటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది బీజేపీకి ఉన్నటువంటి అంతర్గతమైన సమాచారం. ఉత్తర భారతదేశంలో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి, అందుకని దక్షిణ భారతదేశంలో సీట్లు పెంచుకునే దానికోసం కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలోకి చేరితే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం. అయితే నేను ఒక అంశం ఏం చెప్పదలుచుకున్నానంటే, బీజేపీ బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో, కానీ కేంద్రంలో మేము బలంగా ఉన్నామని చూపించుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేనకు సంబంధించి, జనసేన అయితే మాత్రం బీజేపీతో పొత్తులో ఉంది. మరి తెలుగుదేశం ఎందుకు బీజేపీ కోసం పాకులాడాలి? మీరే ఇందాక ఒక ప్రస్తావన చేశారు, 2014 ఎన్నికలకు ముందు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే ఎవరు పొత్తుల కోసము పాకులాడుతున్నారు? ఇన్ని రోజులు లేనిది సడన్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి? అంత ఫోర్స్ ఎక్కడ, అంటే దేని వల్ల వెళ్లాల్సి వచ్చింది? ఇన్ని రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలేదు బీజేపీ అంటే కేసులో ఉన్న కేసుల భయం ఉంది అనుకోవచ్చా? కేసుల భయం ఉంది అనుకోవచ్చా కృష్ణాజీ? ఇన్ని రోజులు బీజేపీ చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రెండు పార్టీల వాళ్ళకి, అంటే రెండు పార్టీల వాళ్ళకి పవన్ కళ్యాణ్ ప్రయత్నాల మేరకు చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇవ్వడంతో అయినా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం అండి మాట్లాడమనండి. ఆయన ఏదో పక్కన అంతర్గతంగా జరిగిన మీటింగ్ లో కూడా ఆయన పక్కన కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అంటే గతంలో కూడా రాష్ట్రంలో ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసేటువంటి అవకాశం ఉంది, మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వెళ్ళారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయశంకర్ గారు మీరు మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నేను క్లారిటీగా చెప్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయ మిత్రమా. ఇదే పోట్లాడుకోవడానికి రాలేదు, మనం పోట్లాడుకోవడానికి రాలేదు. లేదు, నువ్వు మాట్లాడతా అంటే నేను ఆగుతాను. ఒక్కళ్ళు మాట్లాడండి, ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి, క్లియర్ గా ఉంటుంది. కామన్ సెన్స్ మధ్యలో ఎందుకు మాట్లాడతావు? నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడతా అంటే నేను ఆగుతాను. యామిని గారు, నేను చెప్పింది మీకు అబ్జెక్షన్ ఉంటే ఫస్ట్ ఒక్కళ్ళు మాట్లాడండి, తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడుతారు. మీరు వెయిట్ చేయండి. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా రాజకీయ పరిణామాల మీద జరుగుతున్నటువంటి పరిణామాలను అనలైజ్ చేయటం అనేటువంటిది నాకున్నటువంటి బాధ్యత. అది మీ పార్టీల పరంగా మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీతో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఎందుకు పొత్తు ప్రకటన చేయలేదు? ప్రకటన చేయకపోవడానికి కారణం ఏంటి? బీజేపీ ఇంకా పొత్తుకు సభ్యునటువంటి ఫైనల్ చేయలేదు అనేటువంటి, ఇంకా పెండింగ్ లో పెట్టారు అని. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిచి మాట్లాడారు అని అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతున్నారు. అరే మధ్యలో ఎందుకు మాట్లాడతావు? కామన్ సెన్స్ లేదా? అన్ని సామరస్యంగా అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు అన్ని కూడా చేస్తారు. మీరు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? పరిస్థితులన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటున్నారు, చెప్పినవన్నీ కూడా వింటున్నారు. అన్ని రకాలైనటువంటి సంప్రదింపులు ఉంటాయి, అన్ని రకాలైన మాటలు ఉంటాయి. మన ఇంట్లో కాదు కదా ఇలా అనుకునే అన్ని మాట్లాడేసుకోవడానికి.
అది కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సమన్వయం చూసుకోవాలా, పరిస్థితులు సమన్వయం చూసుకోవాలా, పద్ధతులు సమన్వయం చూసుకుని అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు ఎందుకు అలాగా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నారు? ఇవ్వట్లేదు. నిన్న వెళ్ళి కలిస్తే ఈ రోజు ఇచ్చేయాలా? కొంచెం కరెక్ట్ గా మాట్లాడండి సార్. మీరే వీడియో అనాలిసిస్ నిన్న వెళ్ళి ఇచ్చేస్తే ఈ రోజు మీకు అనౌన్స్మెంట్ చేసేయాలా? మీకు ఏం మాట్లాడాలని నాకు తెలుసయ్యా బాబు విజయ్ శంకర్. నేను మాట్లాడేది నా అభిప్రాయం, నువ్వు మాట్లాడేది నీ అభిప్రాయం. ఒక్కరు మాట్లాడండి. ఎందుకు ఎలా తయారవుతున్నారు నాకు అర్థం కాదు. డిబేట్ అంటే ఏమనుకున్నారు? ఊరికే పోట్లాడుకోవడం అనుకుంటున్నారా? ఇది నేర్చుకుంటున్నారు. నేను మాట్లాడినటువంటి అంశాల మీద మీ దగ్గర ఏమైనా ఒక్కరు మాట్లాడండి, ఎవరైనా క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకరు మాట్లాడదురు కానీ. కాదు, నేను మాట్లాడిన దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఖండించు. మధ్యలో మాట్లాడటం వల్ల ఉపయోగం. ఖచ్చితమైనటువంటి సమాచారంతో నేను మాట్లాడుతున్నాను. తెలుగుదేశం పార్టీతో బీజేపీ కింద పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకొని ఉండుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అపాయింట్మెంట్ ఇచ్చి ఉండేది కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటీగా లేదు, నమ్మదగినటువంటి మిత్రుడు కాదు చంద్రబాబు నాయుడు అని బీజేపీ భావిస్తుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు అనంటే 99లో గెలిచిన తర్వాత 2004లో బీజేపీని విమర్శించారు, 2014లో గెలిచిన తర్వాత 2019లో బీజేపీని విమర్శించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గరకు మళ్ళీ వెళ్తున్నాడు. రేపొద్దున ఎప్పుడు విమర్శిస్తాడో తెలియదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకమైనటువంటి మిత్రుడుగా ఈ రోజున బీజేపీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి ఉండొచ్చు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. నేను చెప్పాను. నువ్వు కాదు అంటే ఇంకో సమాచారం ఉంటే మీరు చెప్పండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని కూడా ఈ రోజున తన గుప్పెట్లో పెట్టుకొని బీజేపీ ఆడిస్తున్నటువంటి వ్యవహారం. వాళ్ళు చెప్పినట్టుగా మిగతా పార్టీలన్నీ వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఈ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో బీజేపీతో పొత్తుకు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకు అనంటే ఎన్నికలు మనం చేయలేము, ఎన్నికల్లో రేపొద్దున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టుకొని భుజాన్ని వేసుకొని కార్యకర్తలు రాలేనటువంటి ఒక భయం ఉంది తెలుగుదేశం పార్టీలో. కాబట్టే బీజేపీ దగ్గరకు వెళ్తున్నాడు. ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఇన్నాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు పిలిచారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపేటువంటి ప్రయత్నాలు చేశారు. బీజేపీ అదే విధంగా తెలుగుదేశాన్ని ఆయన చేసినటువంటి విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి మాట్లాడటానికి తెలుగుదేశాన్ని పిలిచారు. పిలిచిన తర్వాత బీజేపీ ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు ఎక్కడా కూడా. అంటే బీజేపీ సంసిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమిలో చేరనంటేనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పటికీ బీజేపీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని నమ్మదగినటువంటి మిత్రుడుగా భావించడం లేదు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా. అంటే మరి ఎందుకండి పిలవడం, ఎందుకు పిలిపించుకున్నారు? ఎందుకు పిలవటం అని అంటే వాళ్ళు పదే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్రతిపాదన చేశారు బీజేపీ వాళ్ళు, మీరు తెలుగుదేశంతో లేకుండా జనసేన బీజేపీ పొత్తులో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. దాంట్లో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా బీజేపీ వైపునుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిపాదన ఏమిటి? ఒక్కసారి మేము తెలుగుదేశం పార్టీతో కూడా ప్రతిపాదన చేశారు. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి. ఇటు మళ్ళీ నెక్స్ట్ ఇంకో గెస్ట్ కి వెళ్దాం. టీడీపీ నుంచి రవి గారితో మాట్లాడదాం. రవి గారు, తెలుగుదేశం పార్టీ అంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు కాబట్టే మళ్ళీ వెంటనే జగన్ ని పిలిపించుకున్నారు ఢిల్లీకి అంటున్నారు అనలిస్ట్. ఏమంటారు? కృష్ణాంజనేయులు గారి దగ్గర ఏమైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా అండి? అడగండి, ఆయన చెప్తారు. కృష్ణాంజనేయులు గారి దగ్గర ఏమైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఇది కామన్ సెన్స్ అండి. మీ దగ్గర ఏమైనా నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను అడిగిన క్వశ్చన్ కి మీ దగ్గర ఏమైనా విశ్వసనీయమైనటువంటి ఆథెంటికేట్ ఖచ్చితమైన సమాచారం ఉంటే మాట్లాడండి. ఆర్ఎల్స్ మీరు ఎన్ని విమర్శలు చేసినా ఇందాకటి నుంచి మీరు ఎంత అవమానకర రీతిలో మాట్లాడినా నేను మీరు ఎంత అవమానకర రీతిలో మాట్లాడలా. కారణం మీరు మాట్లాడేటప్పుడు నేను క్రాస్ ట్యాగ్ చేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మీ దగ్గర ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. మీ దగ్గర ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. మా దగ్గర మిత్రుడు కాదు అన్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. కృష్ణాంజనేయులు గారు, నేను అడిగింది ఆథెంటిక్ ఉందా అని, లేదు ఉందా లేదా అదొకటి చెప్పండి. ఇంకోటి మీరు అడిగిన రెండో క్వశ్చన్ నమ్మదగిన మిత్రుడు కాదు అన్నారు. పార్టీ నమ్మదగిన మిత్రుడా కాదా అనేది మీరు 90లో నుంచి ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ మాట్లాడటం మీరు చూసారా?
ఎవరైనా విమర్శించడం మీరు చూసారా? అనేక మంది బీజేపీ విజయశంకర్ గారు ఒక్క నిమిషం అండి, విజయశంకర్ గారు ఒక్క నిమిషం అండి, విజయశంకర్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ ఒక్క పాయింట్ అండి. విజయశంకర్ గారు ఒక్క నిమిషం అండి, ఫణీందర్ గారు ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుందా? ఎందుకు వీళ్ళ ముగ్గురిని వరుసగా పిలిపించుకుంది ఢిల్లీకి అనేది? విజయశంకర్ గారు ఒక్క మీ నిమిషం, వైపు నుంచి అంటే బీజేపీ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు? విజయశంకర్ గారు లెట్ మీ ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ క్వైరీస్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రవి గారు మీరే నెక్స్ట్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఐ విల్ ఆన్సర్ ఆల్ చెప్పండి. ఫస్ట్ ఐ విల్ ఆన్సర్ ఆల్ దోస్, దెన్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, నేను సెకండ్ అడిగేది ఏంటంటే నమ్మదగిన మిత్రుడు కాదు అన్నారు. 2018లో మాకు ఒకవేళ పొరపచ్చాలు వచ్చి ఉండొచ్చండి. ఇంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం 90లో వాజ్పేయి గారు ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించలేదా? మొన్న మళ్ళీ 2014లో పొత్తు విజయవంతంగా వెళ్ళలేదా? ఒక్కసారి పొరపచ్చాలు వచ్చాయని నమ్మదగిన మిత్రుడు కాదు అని అంటున్నారు. మూడో దానికి ఆయన అన్నదానికి నేను చెప్పేది ఏంటంటే, కృష్ణాంజనేయులు గారు అన్నదానికి, మీకు రేపు ఎలక్షన్స్ లో తెలుగుదేశం జెండా పట్టుకొని ఇదే చేసే వాళ్ళు లేరు, అది చేసే వాళ్ళు లేరు అంటే మీ మనసాక్షి తెలుసు. రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కటి మీకు తెలుసు. మీరు ఒక న్యూట్రల్ అనలిస్ట్ గా ఉండి దాన్ని వివరించాల్సింది పోయి కేవలం ఈ పొత్తు ఇలా జరగకూడదు, నమ్మదగిన మిత్రుడు కాదు, ఆ మిత్రుడు కాదు, ఈ మిత్రుడు కాదు, రేపు ఎలక్షన్స్ లో ఈ పరిస్థితులు ఉంటాయని తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఇవన్నీ తెలిసి కేవలం పొత్తు విషయంలో మాట్లాడడానికి వెళ్తే దాన్ని ఇట్లయింది అట్లయింది అని ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు పరిస్థితి తెలుసు, పరిస్థితులు ఎలా ఉంటాయి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఇదే ఈ రోజు టాపిక్. దీనికి సంబంధించి మనకి బీఆర్కే స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, బీజేపీ నుంచి ఫణీందర్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి రవి గారు, జనసేన నుంచి రాజా గారు, వైసీపీ నుంచి రమేష్ కుమార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీజేపీ దగ్గరికి వెళ్దాం. ఫణీందర్ గారు, ఇందాక మిమ్మల్ని అడిగా నేను ఒక క్వశ్చన్, అంటే వరుసగా ముగ్గురిని ఎందుకు ఇలా ఆల్మోస్ట్ ఒకే రోజు అనుకోవచ్చేమో ఒకరి తర్వాత ఒకరిని పిలిపించుకుంది బీజేపీ, అంటే మీ అధిష్టానం ఎందుకు? అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, ఎప్పుడూ లేనిది సడన్ గా, అంటే యూజువల్ గా ఇయర్లీ మహా అయితే భారతరత్నలు 3 ఇస్తూ ఉంటారు, ఈసారి హెంగా 5 ఇచ్చేశారు. అందరినీ గౌరవించాలి అనుకున్నారా? 100% కదా మేడం. ఇక్కడ మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో అందరికీ సముచితమైనటువంటి, అంటే వీళ్ళు వాళ్ళ, లేదంటే వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదా, లేదంటే మా వాళ్ళ ఉండదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలు అంతా సబ్కా వికాస్ అనే నినాదం అనేది ఉంది. కాబట్టి అంటే వాళ్ళు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, లేదంటే పార్టీని మేడం, అంటే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ నేపథ్యంలో ఈ టైంలో 5గురికి ప్రకటించారు. ఎస్ మేడం, అది పార్టీ యొక్క వాళ్ళు చేసేటువంటి ఏదైతే దృక్పథం ఏదైతే వాళ్ళ యొక్క ఎజెండాలో ఉన్నదో వాటన్నిటి మీద అవి ప్రకటించడం అనేది. ఇప్పుడు మొన్నటి మీరు అడిగినటువంటి పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి, చెప్పండి. ఓకేనండి, ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా, మీ వాయిస్ వినిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది జరిగింది, వెళ్ళడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే ఆయన ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకా ఆర్థిక లావాదేవీలు సరిపోవట్లేదు, ఇంకా మాకు మేము ఆడుతాంధ్ర అని చెప్పేసి అని రకరకాలవన్నీ కూడా మేము పెట్టి ఖర్చు పెడుతుంటాము, ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాము, కానీ మాకు మటుకు ఇంకా కావాల్సినటువంటి ఫండింగ్ మటుకు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని ఎలక్షన్ టైమింగ్ లో ఫండింగ్ కోసం అనేది ఆయన వెళ్ళడం అనేది జరిగింది. సో వీరిని వారిని మనము పోల్చడం అనేది సరైనది కాదు. అంటే వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ వేస్ట్ అంటారా ఫణీందర్ గారు? వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ రోజు వరకు కూడా చేస్తున్నది తన పార్టీ మనుగడ కోసం మాత్రమే చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటివి ఏమున్నాయో చెప్పండి. ప్రజలకు ఏం కావాలండి? విద్య కావాలా, ఉపాధి కావాలా, రక్షణ కావాలా? ఈ రోజున యువతకి రక్షణ ఎక్కడ కల్పిస్తున్నారు? విద్యార్థులకు ఉద్యోగాలు ఎక్కడ? ఎందుకండి ఆడుదాం ఆంధ్ర దేనికోసం అంటే ఆయన అంబటి రాయుడు గారు ఆయన వచ్చి కూడా వెళ్ళిపోయారు సగంలో. ఈ యొక్క వల్ల ఒక్క నిమిషం అండి ఫణీందర్ గారు, ఒక్క నిమిషం ఒకసారి ఇక్కడ నుంచి మనం అడుగుదాం ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ నుంచి అడుగుదాం రమేష్ కుమార్ గారిని. రమేష్ కుమార్ గారు, ఆడుదాం ఆంధ్ర ఏవైతే ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ వేస్ట్ అన్నట్టుగా అంటున్నారు కదా, ఇప్పుడు విన్నారు కదా ఫణీందర్ గారు. అంటే ఇక్కడ క్రీడా స్ఫూర్తి కనిపించట్లేదు అంటారా విపక్షాలకి? యామిని గారు, మేడం గారు, నాకు 3 చేత విమర్శించారు మా పార్టీని. నాకు కొద్ది టైం ఇవ్వాలి, మీరు టైం ఇవ్వాలి. చెప్పండి.
నెక్స్ట్ ఫణీంద్ర గారు ఏ పార్టీ అండి మేడం గారు? బీజేపీ సార్, బీజేపీ హలో, అండి. బీజేపీ నుంచి ఫణీందర్ గారండి. ఫణీంద్ర గారు ఏ పార్టీ మేడం? బీజేపీ నుంచి అండి. బీజేపీ అండి. బీజేపీయా? బీజేపీ గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదులేండి. వాళ్ళు మన ఏం చెప్పిన 0.87 కంటే తక్కువ ఉండేవారు 6 గురించి మాకు ఆలోచన లేదు. కానీ ఇక్కడ జనసేన టీడీపీ గవర్నమెంట్ రెండో అంటే మీకు పట్టాలు ఆలోచన లేదండి. జనసేన గురించి లేకుండానే తెలుసుకోవాలి. కేంద్రం పిలిస్తే వెళ్తున్నారా? రమేష్ కుమార్ గారు, రమేష్ కుమార్ గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? బీజేపీ లేకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజున ఆయన ఏంటండి? ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో బీజేపీకి తెలుసు, బీజేపీ నాయకులు తెలుసు. బీజేపీకి ఎక్కడ ఉండేది 1% కంటే తక్కువ ఉన్నారు. మీ గురించి మాకు ఆలోచనే లేదు. మీ గురించి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ని విడదీసిందే మీ రెండు పార్టీలు. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ. మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. మీకు సౌత్ మొత్తం 4-5 సీట్ల కంటే ఎక్కువ వస్తే ఛాలెంజ్. సౌత్ మొత్తం 4-5 సీట్ల కంటే ఎక్కువ వస్తే ఛాలెంజ్. ఇంకొక మాట మీ గురించి మాకు పెద్ద అవసరం లేదు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రత్యేక హోదా ఇచ్చి మాట్లాడండి. స్టీల్ ప్లాంట్ని అమ్మమని చెప్పండి. మీరు స్టీల్ ప్లాంట్ అమ్మని చెప్పండి. ప్రత్యేక హోదా ఇవ్వండి. అప్పుడే బీజేపీ నాయకులకి ఎవరిపైనా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పండి. అది కాదు. ప్రత్యేక రమేష్ హోదా కుమార్ ఇస్తారా? గారు, రమేష్ కుమార్ గారు ప్రత్యేక హోదా ఒక క్వశ్చన్ ఇస్తారా? అండి. రమేష్ ప్రత్యేక కుమార్ గారు, హోదా ఇస్తారా? రమేష్ కుమార్ గారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రమేష్ ఆపుతారా? కుమార్ గారు మరి వాయిస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? చెప్పండి. ఎందుకు ఊరికే అరవటం? రమేష్ మీరు ఏం కుమార్ చేయాలో గారు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా ఢిల్లీకి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రమేష్ కుమార్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి సీఎం వెళ్ళారు, సీఎం స్టేటస్ లోనే వెళ్ళారంటే సీఎం హోదాలోనే వెళ్ళారు. మరి ఇలాంటి విషయాలు అక్కడ అడిగారు ఏమన్నా? కాంగ్రెస్ మొదటి ముద్ద అయితే ఇలాంటి విషయాలు అక్కడ ఏమన్నా అడిగారా? ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ బీజేపీ చెప్పక్కర్లా. ప్రధాని తెలుసు మీ బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ మీ గురించి మాకు ఆలోచన కూడా లేదు. మీ గురించి ఆలోచన కూడా లేదు. వాటి గురించి ముందు మావిడ సంగతి చూడండి. ఇంట్లో పోరు చూసుకోండి ముందు, తర్వాత బయట వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ మీరు ముందు ఇంట్లో పోరు గురించి మాట్లాడండి. కాంగ్రెస్ తో కలుస్తారా మీరు? చెప్పండి. కాంగ్రెస్ తో కూడా కలుస్తారా? ఒక్క నిమిషం అండి, ఆ బీజేపీ మిత్రులు కాంగ్రెస్ తో కూడా ఒక్క కలుస్తారా? నిమిషం అండి. ఇప్పుడు వైసీపీ తరఫున చెప్పండి. ప్యానెల్ లో ఉన్న వ్యక్తి ఒక అభిప్రాయాన్ని BJP వెలబుచ్చాడు. కాంగ్రెస్ తో అది కూడా అతని కలుస్తారా? వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ అభిప్రాయమో చెప్పాలండి. చెప్పండి రమేష్ కుమార్ గారు, ఫస్ట్ అది అతని వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ మీరు అభిప్రాయం? పార్టీని పార్టీ రిప్రజెంట్ అభిప్రాయం, చేస్తున్నారా, మీ వ్యక్తిగత పార్టీ అభిప్రాయం అభిప్రాయమే. చెప్తున్నారా? మేము విశాఖపట్నం ఆర్ యు చూడండి గోయింగ్ సార్. టు స్టాండ్ ఆన్ ద సేమ్ కామెంట్? ఇది Are you పార్టీ going to అభిప్రాయమా? withstand on the మేము same విశాఖపట్నం వేదికగా నేను అడిగిన దానికి ఒకటే చెప్పండి అండి. ఆర్ యు చెప్పండి సార్. గోయింగ్ టు స్టాండ్ వినిపించలేదు. ఆన్ ద సేమ్ కామెంట్? వినిపించలేదు. ఒకసారి మీరు- రిపీట్ చేయమంటున్నారు. ఆర్ యు గోయింగ్ మేమనేది టు స్టాండ్ ఆన్ ద ప్రధానమంత్రి సేమ్ గారు కామెంట్? పాల్గొన్న సభలోనే ఆయన ఎదురుగానే ఈ అన్ని విషయాలు మాట్లాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడిగింది మీరు చేసిన వ్యాఖ్యల పట్ల యామిని మీరు గారు, నాకు నిలబడతారా? వినిపించట్లేదు. అవి మీ ఒక్కసారి. వ్యక్తిగతమైన రిపీట్ చేస్తే- వ్యాఖ్యల, పార్టీ రవి గారు, మీ రవి గారు, పార్టీ- మీరు అడిగిన క్వశ్చన్ ఒకసారి ఫుల్ గా రిపీట్ చేసి చెప్పండి. రమేష్ కుమార్ గారు, తప్పకుండా మా పార్టీ నిలబడుతుంది. మా పార్టీకి ఉండేదే ఓకే. మాట తప్పం. మా పార్టీకి ఉండేది అది ఒకటే. మేము నిలబడతామండి. మీలకు కాదు, రోజుకొక మాట్లాడేది కాదు. రోజుకు అమిత్ షా మీద రాలేస్తాం ఒకరోజు, ప్రధానమంత్రికి నల్ల జెండాలు చూపిస్తాం ఒకరోజు, ఇంకో రోజు వెళ్ళి ప్రధానమంత్రి కాలు దగ్గర సాష్టాంగ పడతాం ఇంకో రోజు. మేము అలా కాదు. ఏదైతే మేము పార్టీ పరంగా అడగాలో, ప్రభుత్వ పరంగా అడగాలో, ఒకసారి ప్రధానమంత్రి గూగుల్కి హోదాలో కాదండి, అదే మీరు ఒకసారి మర్యాదతో గూగుల్కి వెళ్ళి మేము గూగుల్ ప్రధానమంత్రి కొట్టి అడుగుతాం. చూడండి. ఇదే బీజేపీ పార్టీకి మీరు అడుగుతాం. ఒకసారి గూగుల్ కి వెళ్ళి ఎవరు కాళ్ళకు దండం పెట్టబోయారో ఏం చూడండి. కొట్టాలండి? ఏది మా వ్యక్తిగతం కోసం మేము ఎప్పుడు చేయలేదు, ఏంటి కొట్టాలి? రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసాం. రమణ గారు, మీరు ఆంధ్ర రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడికి ప్రమాదం వస్తే అన్ని రాష్ట్రాల గురించే ప్రమాదం వస్తే రాష్ట్ర ప్రజల గురించి, ఆయనకి గురించి కాదు. ఇవన్నీ మేము మాటలు విన్నారు. ఇదిగోండి ఇంకొక మాట కూడా ఇందాక ఎన్ఎస్టీ గారు ఒక మాట చెప్పారు.
ఏ రవి పార్టీ గారు, కూడా ఒక్క నిమిషం, చంద్రబాబు యాంకర్ గారు, ఒక్క నిమిషం నమ్మట్లేదండి. అండి. పార్టీలే కాదు, ఎవరైనా ఒక్కళ్ళు ప్రజలు మాట్లాడండి. కూడా చంద్రబాబు ఎవరైనా నమ్మట్లేదు. ఒక్కళ్ళు మాకు మాట్లాడండి, ఏం భయం క్లియర్ గా లేదు. ఉంటుంది. యాంకర్ గారు ఒక్క నిమిషం అండి. ఒక రాష్ట్రంలో ఈ వ్యవస్థ లేదా ఈ రాష్ట్రంలో రకరకాల రెవెన్యూ వ్యవస్థ లేకపోతే ఉపాధ్యాయులు ఇలా మీ పాలనలో ఆనందంగా ఉన్న ఒకరు చెప్పండి అండి, ఒక వ్యవస్థని చెప్పండి. రవి గారు, మీ పాలనలో ఇదిగో నేను చెప్పాను ఈ కదా, మౌలిక సదుపాయాలు మేము మంచి రాష్ట్రంలో చేస్తున్నామా, ఈ ఓటేమని మౌలిక అడుగుతున్నారు మా సదుపాయాలు నాయకులు. మేము మీరేం మెరుగుపరిచాం. చేశారు చెప్పండి. ఈ మీ వర్గం 14 ప్రజలు మీ సంతోషంగా 21 ఆనందంగా ఉన్నారు. సంవత్సరాల తెలుగుదేశం పాలన ప్రత్యేకంగా ఈ విధంగా మీ 14 సంవత్సరాల పాలన ఏం చేశారు చెప్పండి. ఒక వర్గం ఒక్క ప్రజలు నిమిషం అండి. 14 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏం చేశారు చెప్పండి. సంతృప్తిగా ఉన్నారు. ఒక్క నిమిషం రవి గారు, సంతృప్తి. రమేష్ కుమార్ గారు, ఒక్క నిమిషం, టైం అయిపోతోంది, కన్క్లూడ్ చేయాలి. అయ్యో, మీరు ఫైనల్ చెప్పండి ఏం చేసావు చెప్పండి. ఒక్క క్వశ్చన్ అండి, ఫైనల్ గా ఒక్క క్వశ్చన్. యాంకర్ గారు, బీజేపీ నేను మొత్తం మీ స్టేట్ ని 14 తన గుప్పెట్లో సంవత్సరాల పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పార్టీలతో పరిపాలనలో ఆట ఆడుతోంది మీరేం అనే చేశారు? కామెంట్ ఎన్టీ వినిపిస్తుంది. రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. ఎన్టీ రామారావు మరణానికి కారణం అయ్యారు. ఎన్టీ రామారావు పైన చెప్పులు వేశారు. నేను ఇన్ని చెప్తున్నాను, మీరేం చేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మంచి కార్యక్రమం, ఒక గుర్తుంచుకునే కార్యక్రమం రాజశేఖర రెడ్డి Conclude చేయాలండి. మీరు వ్యక్తిగత విమర్శలకు వెళ్తా ఉంటే మీరు ఏం ఒక చేశారు 30 minutes చెప్పండి. డిబేట్ ఎక్స్టెండ్ చేపిస్తా. మీరు మళ్ళీ ఏం మీరు చేశారు చెప్పండి. నేను చేసిన విమర్శలన్నిటికీ మీరు చేసిన విమర్శలకు నేను సమాధానం చెప్తాను. నేను Extend చేసిన వాటికి మీరు చేయండి. extend చెప్తాను. కన్క్లూడ్ చేద్దామండి, వ్యక్తిగత ప్లీజ్ విమర్శలు చేయండి. కాదు. మేము చంద్రబాబు నాయుడు పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నాం. దానికి stand అయి ఉండాలంటే మేము ఒక చంద్రబాబు 30 నాయుడు minutes గురించి debate మాట్లాడుతున్నాం. extend చేపించి, మేము ధైర్యంగా మీరు చెప్తున్నాం చెప్పిన వాటికి మా నేను పార్టీ ఆన్సర్ చేస్తా. ప్రజలకి మీరు మళ్ళీ మంచి నేను ఓకేనండి. చేస్తామని ఓటేయమని. మీరు టైం చెప్పే అయిపోతోంది, ధైర్యం కన్క్లూడ్ చేద్దాం. ఒకటే ఒక థ్యాంక్ యూ మాట సో అండి. మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మనకి అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఫణీందర్ గారు, టీడీపీ నుంచి రవి గారు, జనసేన నుంచి రాజా గారు, వైసీపీ నుంచి రమేష్ కుమార్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పుత్తులకు సంబంధించి ఈరోజు ఇదే డిబేట్ టాపిక్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.